రైట్ అన్న, ఈరోజు మనము ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం చెప్పుకుందాం. ద్వంద్వ అనగా జంట పదాలు నేర్పుతాం. ద్వంద్వ అనగా అర్థం ఏంటి? జంట పదాలు నేర్పుతాం. ద్వంద్వ అనగా అర్థం ఏంటి? జంట పదాలు. జంట పదాలతో కూడిన సమాసము ద్వంద్వ సమాసం. దాని డెఫినేషన్ లో ఈ విధంగా అడగచ్చు: ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం. ఉభయ పద అంటే ఏంటంటే ఉన్నటువంటి రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, తల్లిదండ్రులు అన్నటువంటి పదాన్ని తీసుకున్నాను. తల్లికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది, తండ్రికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది కదా. తల్లి వేరు తండ్రి వేరు కాదు మనకు. కాబట్టి సమ ప్రాధాన్యం కలిగినటువంటి ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని మనము ద్వంద్వ సమాసం అని అంటాం. సో అయితే ప్రధానంగా మీరు గమనించండి, ఇలా జంట పదాలన్నీ కూడా ద్వంద్వ సమాసంలో వస్తూ ఉంటాయి. అయితే ఉన్నటువంటి రెండు జంట పదాలు రెండు కూడా నామవాచకాలు. రెండు నామవాచకాలు ఉండేటటువంటి సమాసం ఏది అంటే ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. ఎస్. అలాగే మీరు ఒకసారి గమనించండి, తల్లిదండ్రులు అనే పదం తీసుకున్నాను. తల్లియును తండ్రియును. సూర్య